16వ తేదీ శనివారం ఆగస్టు 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే రాహు గారి ఫలితం బాగుంటుంది. ఊహించనటువంటి లాభాలను తెచ్చిస్తూ ఉన్నారు. బుధుని యొక్క స్థితి కానీ, బుధాదిత్య యోగం కానీ, కుజుని యొక్క స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, స్థాన చలనానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములతో కొంచెం పేచీలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో మటుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులకి చాలా బాగుంది. ఉద్యోగస్తులకి బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు అందుకుంటారు. మీరు వస్త్రలాభాలు, వస్తులాభాలు, పూర్వం ఏవైతే మొండిగా ఉన్నాయో పనులు అవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధిలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, ఆనందాన్ని ఇస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్దలని సంప్రదించండి, గురువులని సంప్రదించండి, లేదా గురు సమానులైన వారిని సంప్రదించండి. మీకు అనుకూలతలు సిద్ధిస్తాయి. యోగా చేయండి, ఆశ్రమాలకు సేవ చేయండి, ఆలయాలకు సేవ చేయండి. ఇలాంటి సేవ చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి ఆత్మసంతృప్తి లభిస్తుంది. అలాగే పేదవారికి ఏదైనా దుప్పట్లు పంచిపెట్టడం కానీ, లేకపోతే ఆహారాన్ని ఇవ్వడం కానీ, మీ చేతనైనటువంటి సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఈ చర్య ద్వారా మీకు ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయ స్థానము, అనుకూలమైనటువంటి లాభస్థానము. అక్కడ శనిగారు బాగున్నారు, ఇక్కడ గురు శుక్రులు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది. ఇవన్నీ కూడా వెలలేని సంపదలను ఇచ్చేవే. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. మాట తీరు బాగుంది, కుటుంబం బాగుంది, సంపదలు వనగూరుతున్నాయి, సంపదలు విలువలు పెరుగుతున్నాయి. శ్రద్ధ తీసుకుంటారు ప్రతి పని మీద. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మనోబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం చాలా బాగుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచన శక్తి ఉంది. అందమైన పరిసరాలకి వెడతారు. మీరు ఒక టూరిస్ట్ ప్లేసులు అలాంటి వాటికి వెళ్ళడము, చక్కగా ప్రకృతితో మమేకం అవుతూ ఆ అందాలన్నింటినీ ఆస్వాదించడము, ఇవన్నీ చేస్తారు. మంచి క్రమశిక్షణతో కూడినటువంటి మీ జీవితం మీకు ఉల్లాసవంతమైన ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆచరించుకుంటూ వెళ్తారు. మీరు ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అయితే సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్థిరచర ఆస్తుల పెంపుదల కోసం మీరు చేసే కృషిని ఇంకా కొంచెం కొనసాగించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంది, అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలా మీరు ఒక ఉత్తమమైన స్థితికి వెళ్ళే విధంగానే గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలైనటువంటి శుభకరమైన ఫలితాలు. ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. రాశిలోకి వచ్చేటప్పటికి గురు శుక్రులు బాగున్నారు. ద్వితీయంలో బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగము బాగుంది. తృతీయంలో కేతువు బాగున్నారు. 5 గ్రహాల యొక్క స్థితి బాగుంటూ గురు శుక్ర యోగము, బుధాదిత్య యోగము అద్భుతమైన ఫలితాలండి. వెనక్కి తిరిగి చూసుకోకర్లేని విధంగా ఎదుగుదల కనిపిస్తుంది. ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే కీర్తి పెరుగుతుంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కించిత్ జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల రీత్యా కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ప్రశాంతత ఉంది. పితృవర్గ రీత్యా బాగుంది. ఇన్ని విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే కృషి చేసే విషయంలో ఏ పనిని కూడా ఆపకుండా చక్కగా కృషి చేస్తూ వెళ్ళండి.
అధికమైనటువంటి ఫలాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా అభివృద్ధిలో ఉంటారు. శుభం. కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఉద్యోగంలో అధికమైనటువంటి తృప్తి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే ఏదైనా దైవ కార్యాలు చేసేటప్పుడు మీరే అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. యజ్ఞయాగాలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, విలువైన ఆభరణాలని కొనుగోలు చేస్తారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, సంకల్ప బలం బాగుంటుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇవన్నీ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అష్టమ స్థానంలో రాహువు ఉన్నారు, నవమ స్థానంలో శని గారు ఉన్నారు. ఊహించని విధంగా ఒక్కసారి ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ఒక్కొక్కసారి అసలు మీకు తెలియని వ్యక్తులు, ఏదో కాస్త ముఖపరిచయం ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్న వ్యక్తులు, ఇలాంటి వారు కూడా మీకు ధన సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం, ఊహించని విధంగానే వస్తుంది ఇది. కాబట్టి దీని గురించి మనం ఆలోచించలేము. కానీ ఒక శుభకరమైనటువంటి పరిణామం అయితే జరుగుతుంది. ఉన్నత స్థితికి వెళ్తారు. అతి త్వరలోనే రాశిలోకి రాబోయేటటువంటి గురువుగారి యొక్క స్థితి అక్కడ ఉచ్చ పొందుతారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్ని విధాలుగాను జాగ్రత్తతో ఉండండి, కృషి చేస్తూ ఉండండి, మౌనంగా ఉండండి, కార్యసిద్ధి కలుగుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి. శుభం. సింహరాశి వారికి గురు శుక్రుల యొక్క కలయిక మంచి లాభస్థానంలో ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏమీ మీరు ఆందోళన పడక్కర్లా. మరి మిగతా విషయాలండి, మిగతా విషయాలలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, అన్యోన్యత రీత్యా కానీ ఏదైనా కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, పనులు మొదలు పెట్టడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్స్ చేపట్టడం, దానికి మీరే బాధ్యత వహించడం, ఇవన్నీ కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. మాట తీరు అధిక జాగ్రత్తలతో మాట్లాడాలి. కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఉంటుంది. అలాగే ధనము ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి. మీ వ్యక్తిత్వం మీద కూడా ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా శుభాశుభ ఫలితాలు ఎప్పుడైతే మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయో యోగా చెయ్యండి. కొత్త పనులు ఏవి ప్రారంభం చేయవద్దు. మీరు ఇప్పటి వరకు టేకప్ చేసినటువంటి పనులనే ముందరికి తీసుకొని వెళుతూ అది అభివృద్ధి మార్గంలో ఉండేటట్టుగా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ అన్ని అంశాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే, పోలీస్ స్టేషన్లలో తగాదాలు ఏమన్నా ఉన్నట్టయితే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా మానసిక శాంతిని పొందగలుగుతారు. శుభం. కన్యారాశి వారికి రాహువు గారు యోగిస్తున్నారు. అలాగే శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. రవి బుధులు యోగిస్తున్నారు. 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. కానీ ఆ తృప్తి కన్నా రాశిలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాల ప్రభావం చేత చాలా అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. యోగా చెయ్యండి. అలాగే శనిగారికి, కుజుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దాన ధర్మాలు చేయడం తగ్గించండి. ఎవరికైనా కానీ మీకు ధర్మంగా ఇచ్చేస్తూ ఉంటారు డబ్బులు, లేదా వాళ్ళు అడిగిన పనులు చేసి పెడుతూ ఉంటారు. ఇవి కొంచెం తగ్గించి మీ పైన మీరు శ్రద్ధ వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే అనుకూలమైన గ్రహాల వల్ల ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. దానిలో మీరు ఏమీ చేయనవసరం లేదు, అవి ఆ ఫలితాలు వచ్చేస్తాయి. కానీ మీరు కొన్ని దుష్ట ఫలితాలని నిరోధించడం వల్ల తగ్గుతాయి. ఆ దుష్ట ఫలితం తగ్గుతుంది.
ఇది చెయ్యవలసినటువంటి పని అన్నమాట. రాశిలో ఉన్నటువంటి కుజుడు సప్తమాన్ని చూస్తున్నారు, సప్తమంలో ఉన్నటువంటి శనిగారు రాశిని చూస్తున్నారు. ఈ శని కుజుల పరస్పర దృష్టి విశేషం బలంగా అయ్యే పనులను నిరోధించేస్తుంది. వాహన ప్రమాదాలు, అలాగే తగాదాలు, ఏదైనా రోడ్డు ప్రమాదాలు, కోర్టు విషయాలలో అనుకూలత లేకపోవడం, ఇక ఫ్యాక్టరీలలో లేదా మీ ఉద్యోగ కార్యాలయంలో మీరు అధికారంలో ఉన్నట్టయితే మీ కింది స్థాయి ఉద్యోగులతో మీకు ఇబ్బంది ఉంటుంది. మీరు కింది స్థాయి ఉద్యోగులైనట్టయితే మీ పై అధికారులతో ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అన్నమాట. కాబట్టి పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, వ్యాపార జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ విషయంలో కూడా అంతే, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా అంతే, ప్రయాణాల రీత్యా కూడా అంతే. ఇలా ప్రతి విషయాలలోనూ ఓర్పు కలిగి ఉంటూ పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చంద్రుని యొక్క స్థితి, శనిగారి యొక్క స్థితి, శుక్ర గురుల స్థితి, అలాగే రవి గారి స్థితి, బుధాదిత్య యోగము, ఇక కేతు స్థితి, ఇంత అద్భుతంగా 7 గ్రహాల స్థితులు చాలా చాలా బాగుంటూ మళ్ళీ యోగాలు గురు శుక్ర యోగము, అలాగే బుధాదిత్య యోగం, ఈ రెండూ కూడా నవమ దశమాల్లో చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. అలాగే 7 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని చేపట్టిన ప్రతి పని కలిసి వస్తుంది, విజయావకాశాలను ఇస్తుంది. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఉత్తమోత్తమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఇప్పుడున్న స్థితి కంటే చాలా చాలా పై స్థాయికి వెళ్తారు, మన్ననలు పొందుతారు 10 మంది చేత. గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయి. పితృవర్గ రీత్యా అధిక ధనం మీకు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే పితృవర్గానికి కానీ మాతృవర్గానికి కానీ సహాయ సహకారాలు అందించే పరిస్థితి మీకు వస్తుంది. వీటిని ఒక అదృష్టంగా భావించి చేస్తారు, చక్కటి సేవ చేస్తారు. అనుకూలమైనటువంటి మార్పులు మీకు అన్నీ జరగబోతున్నాయి. జీవితంలో ఊహించని విధంగా పై స్థాయికి వెళ్ళిపోతారు. అనుకూలమైనటువంటి గ్రహ సంచారము అద్భుతంగా ఉంటున్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు చెయ్యండి. మిమ్మల్ని ఇంకా ఇంకా అద్భుతానికి లోను చేస్తుంది అమ్మవారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక చంద్రుని యొక్క సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్నది. మరి దీనివల్ల కొంచెం రుణభారాలు తగ్గేటటువంటి అవకాశము, ఆరోగ్యపూర్వకంగా కొంచెం ఆరోగ్యం బాగుంది, అనారోగ్యం తగ్గుతోంది అనేటటువంటి మనశ్శాంతి లభిస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిన అంశాలే ఉన్నాయి. సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వ్యాపార వర్గాల రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, దూరప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, లాటరీల కొనుగోలు, అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు అమ్మకాలు, వాహనాల యొక్క కొనుగోలు అమ్మకాలు, పిత్రార్జితాలు, మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఖచ్చితంగా ఓర్పుతో ఉండవలసిందే. కొన్ని రోజులు వాయిదా వేసుకోండి. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా వాయిదా వేసుకోండి. ఒక్క కుజుడు లాభంలో ఉన్నారని చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లా, శనిగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత. కాబట్టి అధిక జాగ్రత్తలతో ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవలసిందిగా మరీ సూచన. పాటించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. వీరికి తృతీయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో గురువుగారు. అంటే ఈ గురు రాహువులు ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇవి చాలు చాలా చాలా మంచి జరగడానికి. తృతీయం యోగిస్తోంది, సప్తమం యోగిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే తండ్రి గారి పట్ల కొంచెం బాధ్యతలు ఎక్కువగా స్వీకరించండి. లేదా మాతృవర్గ రీత్యా పితృవర్గ రీత్యా కొంచెం సహాయ సహకారాలు ఏదో విధంగా మీరు వెన్నుదన్నుగా ఉండండి. వారికి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వాయిదా వేసుకోండి. అధిక ఖర్చులు అయ్యే అవకాశము, అధిక వ్యయం అయ్యే అవకాశము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి.
సంతాన విషయంలో కొంచెం ఓర్పుగా ఉండండి. అయితే సంతానం కావాలి అనుకునే వారికి సంతానం ఉంటారు. స్థిరచరాస్తుల్ని వృద్ధి చేసుకోవాలనుకునే వారికి వృద్ధి జరుగుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీరు పెట్టుబడులు పెడతారు. వ్యాపార రంగంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా కూడా అవి సఫలీకృతం అవుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలో లాభిస్తుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. కుటుంబం బాగుంటుంది. సంతానం విషయంలో కాస్త తృప్తి చెందే విధంగా మాటలు వింటారు. శుభవార్త శ్రవణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి కుదురుతాయి. ఇవన్నీ కూడా మీకు ఆనందించదగ్గ విషయాలే. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఎవరైనా ఉద్యోగాలు మారదామా అనుకున్నట్లయితే ఇప్పుడే ఆ ప్రయత్నం చేయవద్దు, ఇంకొద్ది కాలం వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి మానసికమైన ప్రశాంతత మీ సొంతం, అభివృద్ధి మీ సొంతం. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్ని విధాలుగాను ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే. ఇక్కడ తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం వల్ల మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఫలితాలు ఒక్కటే సరిపోతాయా అంటే సరిపోవు. ఏ వ్యక్తికైనా అన్ని రకాల అంశాలు బాగున్నప్పుడే మనం బాగుంది అనుకుంటాం. ఏది లోపించినా అదే బాధిస్తూ ఉంటుంది. ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారం ఒక్కటే బాగుంది. పూర్తిగా బాగుండి సత్ఫలితాలు ఇస్తాయా అంటే కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా బాగున్నాయి అని చెప్పడానికి రావట్లే. అంత సంతృప్తికరం కనిపించట్లేదు. కాబట్టి స్తోత్రపారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదవండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి, మౌనంగా ఉండండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రుని యొక్క స్థితి బాగుంది, గురు శుక్రుల స్థితి బాగుంది, రవి బుధుల స్థితి బాగుంది. 5 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి గ్రహస్థితి ఇది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం అధికంగా ఉంటూ చాలా చాలా సత్ఫలితాలను ఇస్తుంది. సంతానం చాలా బాగున్నారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. రుణ భారాల విషయంలో చక్కగా భారాలు తగ్గిపోతున్నాయి. రుణము మీకు ఇంకా ఇంకా పెంపొందింపబడుతోంది. ఎలా? తగ్గే రుణం తగ్గుతున్నా మళ్ళీ కొత్త రుణాలు తీసుకుంటున్నారు. ఇది సంతోషకరమైన విషయమే. రుణం పెరిగింది అని మీరు బాధపడనవసరం లేదు. చిన్న రుణం తీర్చేశారు, పెద్ద రుణం చేస్తున్నారు. ఏదైనా ఒక పెద్ద పనికి ఆస్తి కొనడానికో దేనికో దానికి మీరు రుణాలు చేస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, సన్మాన సత్కారాలు ఉన్నాయి, ధన ఆదాయం బాగుంది, బంధుమిత్రులు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా చాలా చాలా బాగుంది. ఇలా అనేక అంశాలు చాలా బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. కొన్ని విషయాలలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల అంశం విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ అనేక విధాల బాగున్నప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి చక్కటి సంతృప్తితో ఈ రోజున ఉంటారు మీరు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉన్నది. ఏది ఏమైనా గురుబలం లేదు, ఏలినాటి శని జరుగుతూ ఉంది, రాహుగారి బలము లేదు, అలాగే శుక్రాచార్యుల వారి బలము కూడా లేదు. ఇలా కొన్ని గ్రహాల బలాలు లేకపోతూ ఉన్న కారణం చేత కొన్ని విధాలైనటువంటి పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. అయితే శుక్రాచార్యుల వారి బలము చతుర్థంలో కొంచెం బాగానే ఉంది. అలాగే కేతుగారి బలం బాగుంది, కేతుగారి బలం బాగానే ఉంది. మరి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అంటే అన్ని పనులు బాగుంటాయా, ఫలితాలు వస్తాయా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. ఫలితాల గురించి ఆలోచించకండి. ఫలితాలు వచ్చేవే, వాటి మానాన వస్తాయి. మీరు పరిహారాలు చేసుకోండి.
ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా చేయండి, నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి, యోగా చెయ్యండి, దుర్గామ్మ వారిని స్మరించండి. ఇలా ఏ పరిహారాన్ని ఎంచుకొని మీరు చేసుకున్నా కూడా ముందర మనశ్శాంతి ఉంటుంది. మీనరాశి వారికి ఇప్పుడు కావాల్సింది మనశ్శాంతే. అన్ని పనులలోనూ చక్కగా ఆటంకాలు తొలగుతూ ఉన్నాయి. ఆ పనులన్నీ క్రియాశీలకంగా ముందరికి వెళ్తూ ఉన్నాయి. మంచి ఫలితాలు వస్తున్నాయి, ధనం వస్తుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. అయితే వ్యతిరేకత ఉన్న అంశాలు కూడా ఉన్నాయి కదా, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, మరి ఇవన్నీ ఇబ్బంది కలిగించే అంశాలే కదా. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవద్దు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవద్దు. అలాగే రాజకీయంగా కూడా మీరు ఇప్పుడు ఎవరి నుంచి ఎటువంటి ఫలితాలు ఆశించినా కూడా అవి రాబోవు. అనేక రకాలుగా మీకు మనస్తాపమే కలుగుతుంది. ఏ ప్రయత్నము చేయొద్దు. మీరు రోజువారీ చేసుకునే పనులలో ఏదైతే కృషి చేస్తున్నారో అవి కృషి చేస్తూ ముందరికి వెళ్ళండి, ఫలితం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.